అనిపిస్తుందమ్మా అసలు ఒక రైతు బిడ్డ నుంచి ఒక బిగ్ బాస్ 7 విన్నర్ దాకా ఆ ప్రస్థానం కొనసాగింది. ఎట్లా అనిపిస్తుంది కన్న తల్లిగా నీ కొడుకుని చూస్తుంటే? చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ ఓట్లు వేసి గెలిపించారు, అందుకే మంచిగా అనిపిస్తుంది. జనాలు చాలా మంది జనాలు అందరూ ఓట్లు వేసి గెలిపించారు. చిన్నపిల్లల కాడికి వెళ్ళి అందరు ఓట్లు వేసారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు చాలా మంది వేసారు. ఇక నమ్మిన అంటే ఏమో బిడ్డ వస్తాడో లేదో అనుకున్నా నా మనసులో అయితే. ఇక దేవుడు భగవంతుని దయ వల్ల వచ్చి ఫస్ట్ వీడియోలు చేసినప్పుడు ఏమన్నా తిట్టినావంట? అస్సలు తిట్టలే, సపోర్ట్ ఇచ్చిన చేయాల బిడ్డ అని, చేయాలని సపోర్ట్ ఇచ్చినాం. ఇద్దరం ఇచ్చినాం సపోర్ట్. వాళ్ళ బావ అక్క ఇట్లా అందరు సపోర్ట్ ఇచ్చారు. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. 2-3 సార్లు పోయినా. దీపావళి అప్పుడు, దీపావళి రేపటినాక ఒకసారి, శనివారం ఆదివారం 3 సార్లు పోయినా. ఎట్లా అనిపిస్తుంది 3 సార్లు? నా కొడుకు చేయంగా ఏదో పల్లెటూరు నుంచి వచ్చి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినంటే గ్రేట్ అనిపించింది. కలిసిన 3 సార్లు కలిసిన. ఏమనలే, ఫోటో తీసుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. రైతు బిడ్డ అన్నాడు, విజయ్ గారు నీ కొడుకు చేయబట్టి వచ్చినావు అన్నాడు. సంతోషం అనిపించింది. మంచిగా సంతోషం అనిపించింది. బిగ్ బాస్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు లాస్ట్ ఇద్దరు నించురు, అమర్దీప్ ప్రశాంత్ ఇద్దరు స్టేజ్ పైన నించురు. టెన్షన్ అయింది బిడ్డ, ఎవరు గెలుస్తారేమో అని టెన్షన్ అయింది. ఇక టెన్షన్ అయ్యి దేవుళ్ళకి అందరికి మొక్కుకున్నా, నా కొడుకు కావాలి, కప్పు తీసుకురావాలి. ఇక రైతు బిడ్డగా పోయిండు, రైతు బిడ్డగా గెలవాలి, రైతులను అందరిని గెలిపించినట్టు అవుతుంది అనుకున్నా. అంతమంది 19 మంది అందరు జనాలను కూడా గెలిపించిండు నా కొడుకు కప్పు తీసుకుని వచ్చి. అందరి మనసుల్లో అందరు గుండెల్లో ఉన్నాడు. 19 మంది సినిమా కంటెస్టర్స్, అందులో ఒక రైతు బిడ్డ సామాన్యుడు. అసలు గెలుస్తాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవారు. సో గెలిచి వచ్చిండు, అది నీ కొడుకు. నా కొడుకు మంచి గడియల పుట్టింది కాబట్టి గెలిచి వచ్చింది. సో వస్తురా జనాలు బయట మిమ్మల్ని, అదే ప్రశాంత్ వాళ్ళ మమ్మీ అని గుర్తుపడుతురా? మస్తు గుర్తుపడుతురు. ఎక్కడికి పోయినా ప్రశాంత్ వాళ్ళ అమ్మ అని ఫోటోలు దిగుతురు, సెల్ఫీలు తీసుకుంటారు. ఏడిపోయినా ఏర్పాటు చేస్తారు. మన బస్సులో పోతేనే ఏర్పాటు చేసి బస్సు దిగంగానే సెల్ఫీ తీసుకుర్రు. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. నా కొడుకు చేయంగా అందరికి తెలిసిపోయినా. సో బాబేమంటున్నాడు? బాపేమంటుండు, మంచిగా సంతోషంగానే ఉండు బాపు కూడా. ఆయన కూడా ఏర్పాటు చేసి ఫోటోలు దిగుతారు. సో ఇంకోటి, ప్రశాంత్ బయటికి రాగానే పెళ్లి చేస్తా అని చెప్పారు. సో మరి ఆలోచన చేసిరా? చెయ్యాలి. ఇక నా కొడుకుని మంచిగా అర్థం చేసుకొని వాడిని మంచిగా ఉన్న అమ్మాయిని చేస్తాం. చూస్తారా సంబంధం? ఇంకా చూసుడు ఏం లేదు, ఇంటికే రాలేదు, ఇంకే చూసుడు పెట్టినామా, చూడలే. ఇంకా నాగార్జున సార్ అన్నాడు కదా, నువ్వు పోయే వరకు లైన్లో నిలబడతారని. మాకు అదే ఉంది ఇక మనసులో కూడా. అంటే ఇప్పుడు ఆ లైన్ ఎంతమంది వచ్చి లైన్ కోసం వెయిట్ చేస్తారు? అంటే అందరు వస్తారా బిడ్డ, ఎవరో మనకి ఇక ఇలా రాసి పెట్టిన వాళ్ళు వస్తారు. ఓకేనా లవ్ మ్యారేజ్ చేసుకుంటా? లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోడు. చేసుకుంటే ఓకేనా? అస్సలు చేసుకోడు. వద్దంట అరేంజ్ మ్యారేజ్. ఆ బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాడు. మాట ఇచ్చిండు, బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాను. సో నిన్న స్టేజ్ పైన గెలిచిన తర్వాత కూడా ఇన్ని లక్షలు నేను రైతులకే ఖర్చు పెడతా అని చెప్పాను. కోపం రాలే అప్పుడు? నిజం చెప్పు. కోపం రాలే. నా కొడుకు కష్టపడ్డాడు, రైతులు ఎట్లా అనేది అన్ని తెలిసిపోయినాయి. రైతులకు ఇస్తా అనుకున్నాడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మేమేమనుకోలే, నా కొడుకు కష్టం కాబట్టి రైతులకు పంచుకోండి. మీకేం కోపం రాలేదు? అస్సలు కోపం రాలే, సంతోషం అనిపించింది. కారు కూడా బాబుకి ఇస్తాను. ఇచ్చిండు కూడా, బాబుకు కారు ఇచ్చిండు, నాకు నెక్లెస్ ఇచ్చిండు. నెక్లెస్ ఇచ్చిండు. సంతోషమా? నెక్లెస్ అంటే అది చెక్ ఇచ్చిర్రు. చెక్ పోయి గుంట తీసుకుని వస్తాయి. పోయి సంతోషం అనిపిస్తుంది కొడుకు అనిపించినది. కొడుకు కష్టం మీద నాకు ఇచ్చిండు గిఫ్ట్. అలా బాబుకో గిఫ్ట్ ఇచ్చిండు, నాకో గిఫ్ట్ ఇచ్చిండు. బాబుకేమో కారు ఇచ్చిండు, నీకేమో నెక్లెస్ ఇచ్చిండు. మీరేమో మీ ఇద్దరు కలిసి ఆయన ఒక మంచి భార్యని ఇవ్వాలి. మరి ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తా అంటారు. స్పైటీ మాట తెలుసా మనకు? నాకు అసలు చదివే రాలే, నాకు ఏమవుతుంది బిడ్డ, అందుకే మాట్లాడమంటే కూడా నాకు అది ఏదో ఒకటి నత్తి పోతానే ఉంటది. స్పై అంటే ఎస్ అంటే శివాజీ, ప్రశాంత్, యావరు, ముగ్గురు. యావరు, శివాజీ అన్నయ్య వాళ్ళు సపోర్ట్. శివాజీ అన్న ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉన్నాడు, ఆయననే సెకండ్ ఉంటాడు అనుకున్నాం మేము. యావరు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అన్నదమ్ములైనా కలిసిపోయారు. అన్నదమ్ములు లెక్కనే కలిసిరు, వాళ్ళ 7 ఉన్న అన్నదమ్ములు లెక్కనే ఉన్నారు. నిన్న శివాజీ కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రశాంత్ పాపం కింద కాళ్ళ మీద పడి మస్తు ఏడ్చిండు.
అప్పుడు నీకేం అట్లా అనిపించింది నీకు? మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే శివాజీ అన్న సెకండ్లు ఉంటాడు కాబట్టి అనుకున్నాను. సో నిన్న అమర్దీప్ గురించి ఏం చెప్తారు మరి? ఇక అమర్దీప్ ఆయన కూడా నా కొడుకు లాంటి వాడు, ఇక ఏం చెప్తా బిడ్డ, ఆయన కూడా నా కొడుకే, వాళ్ళిద్దరు అన్నదమ్ములే. సో కొన్ని సార్లు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? గేమ్ అన్నప్పుడు ఉంటుంది కదా నాని, గేమ్ అన్నప్పుడు అందరు తిట్టుకుంటారు, అన్నీ కలిసిపోతూనే ఉంటారు, అందరు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అందరు మంచోళ్ళు. గురించి చెప్పాలంటే ఏమంటారు అంటే ప్రతి విషయంలో శివాజీ పల్లవి ప్రశాంత్తోనే ఉన్నాడు కదా, సో శివాజీ గురించి చెప్పాలంటే మీరు నిజానికి తమ్ముడు చాలా లో అయిండు. ఫస్ట్ 2 వీక్స్ అందరూ ఇట్లా ఒకటేసారి తన పైకి అటాక్ చేసేసరికి అది అక్కడ సహజం, ఎవరికైనా అరే ఇట్లా వచ్చిండు ఓకే ఏం చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ తోటి ఎవరైనా అంతే, అదే కామన్ అది. కాకపోతే ఆ లో అయిన సిచ్యువేషన్లో శివాజీ సార్ చాలా మోటివేట్ చేసిండు. దీనికి అరే ఓకే మనకు ఒకరు దొరికిర్రు, ఫాదర్ ప్లేస్లో ఉండి తనని ముందుకు నడిపించిండు, గాడ్ ఫాదర్ లాగా అయిపోయిండు, ఒక అండ దొరికింది అని అనుకున్నాం. అదే టైంలో ఇప్పుడు స్పై అయిపోయింది కదా, అదొక అదే ఆ స్పై టీమ్ గురించి మీ అభిప్రాయం ఏం చెప్పాలి, ఫాదర్ అండ్ బ్రదర్స్ అంతే. అక్కడ నిన్న మీరు చూసారా బిగ్ బాస్ అయిపోవడం కూడా చాలా మంది అమర్దీప్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అమర్దీప్ కార్ వాళ్ళ కొట్టిరు, అలాగే మన గీత్ రాయల్ కార్ వాళ్ళ కొట్టిరు అని చెప్పి కూడా కొన్ని నడుస్తున్నాయి బయట. వాస్తవానికి ఏం జరిగింది అంటారు మరి? అక్కడ ఉన్నారా మీరు ఆ రోజు? లేరంటున్నారు కదా, ఏమని తెలిసిందా దాని గురించి? దాని గురించి అంటే మేము ఏం చెప్పలేము, ఎందుకంటే మేము చూడలేదు, మేము వెళ్ళలేదు. అది అక్కడ ఎట్లా అంటే ఫ్యాన్స్ అని అంటే అభిమానం చూపెట్టుకుంటారు, కానీ ఒకరి పేరు పెట్టుకొని అట్లా కొట్టడం అయితే పద్ధతి కాదు నిజానికి. కానీ ఒకరి పేరు పెట్టుకొని అట్లా టార్గెట్ చేసి కొట్టడం అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళని చెడగొట్టడం అంటే ఇదే. ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని చేసినా ఓకే ఫ్యాన్స్ అరే మా ఏమంటారు తనని ఇట్లా వాళ్ళ అభిమానాన్ని చూపెడుతున్నారు. కొంతవరకు అరే ఇప్పుడు మనల్నైనా సరే అమ్మ తిడుతుంటే మనం ఇట్లా వద్దు ఇట్లా తిట్టకు అని చెప్పేసి ఎట్లా అయితే అంటామో వాళ్ళు అట్లనే అన్నారు. కానీ ఫ్యాన్స్ అన్నప్పుడు వాళ్ళ అభిమానాన్ని చూపెట్టిరు అంతవరకు ఓకే. కానీ వేరే వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పి ఆ పేరు పెట్టుకొని వాళ్ళ పరువు తీయడానికే చూసినట్టు అయిపోతుంది నిజానికి. ఇప్పుడు అమర్దీప్ అన్న ఫ్యాన్స్ కానీ మా తమ్ముడి ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ అట్లా చెయ్యరు, ఏదో వీళ్ళకు చేద్దాం అన్న టైప్లో వేసేసి ఇప్పుడు వాళ్ళ పేరుతోటి ఏం సాధిస్తారో తెలియదు. ఇక అది మనం ఇంకా ఏం చెప్పలేం, వాళ్ళ మనసుకు తెలిస్తే సరిపోతుంది. సో ఎక్స్పెక్ట్ చేశారా మీ అమర్దీప్ బిగ్ బాస్ హౌస్కి పోతాడని? బిగ్ బాస్ హౌస్కి పోతాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చాలాసార్లు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా బావా మనం ఒక వీడియో ఇద్దాం బావా, మా బావ అని తెలియాలి కదా, మాది గోదావరికి అన్నట్టు గోదావరికి అని, బావా మా బావ అని తెలియాలి కదా బావా అది అని చాలాసార్లు అన్నాడు. నాకేమో ఈ ఇట్లా వీడియోలు ఫోటోలు నాకు ఇష్టం ఉండదు, ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. అయితే ఒక వీడియో తీద్దామని తీసినాం, అక్కడ మా సింగరేణిలో సైలో బంకర్ అని ఉంటుంది, ఒక వీడియో తీసినాం. తీసిన తర్వాత చాలామంది ఇతను మీ బామ్మారదా అని చాలామంది అన్నారు. మీ బామ్మారిది అంటే సొంత బామ్మారదా లేకుంటే అది ఇది అని, అంటే వాళ్ళ సిస్టర్నే నేను చేసుకున్నా అని చెప్పిన. అప్పుడు నాకు అనిపించింది అదే టైంలో ఒక మాట, నేను అంతకు గత ఏడాది అంటే దానికి 1 year ముందు ఒక మాట అన్న, ఒక ఇన్స్టాలో ఒకటి బ్యాడ్ కామెంట్ వచ్చింది కొంచెం వల్గర్గా వస్తే, నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఇది నువ్వు బిగ్ బాస్ పోవడం ఏంది ఇదంతా ఎందుకు, ఈ కామెంట్ చూసి నేను బాగా డిసప్పాయింట్ అయినాం, అందరం సఫర్ అయినాం. ఇక కానీ తర్వాత తెలిసింది, తర్వాత ఇట్లా ఒక వీడియో పెట్టాగానే అంటే మామూలుగా ఇతనికి కూడా అభిమానులు ఇంతమంది ఉంటారా అని అప్పుడు నేను కొంచెం ప్రోత్సహించిన. ఓకే నువ్వు వెళ్తావు అది అనుకున్నా, కానీ పోతాడని అనుకోలేదు. కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనుకున్న లక్ష్యం పోవడం ఆయన గోలు, పోవడమే కాకుండా విజయాన్ని సాధించిండు. చాలామంది పాపం ఒక కామన్ మ్యాన్ కూడా విన్నర్, ఒక కామన్ మ్యాన్ విన్నర్ ఇంత ఈ చరిత్రలో బిగ్ బాస్ చరిత్రలో లేదు, చేపిద్దామని అనుకున్నారు, అందరు ఏకమయ్యారు, విన్నర్ చేసారు. మీ ఎవరు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అందరికీ చాలా మంది కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు రైతులు కానీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది సపోర్ట్ చేసారు, కొంతమంది చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారన్న, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే మీ అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ పోయిందంటే, సో ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది. అందరూ అంటున్నారు ఇంకేంది మీ బామ్మర్ది బిగ్ బాస్కి వెళ్ళిండు, విన్నర్ అయ్యిండు, ఇంకేంది నీ లైఫ్ టర్న్ అవుతుంది అది అంటున్నారు. కానీ మనకు మా బామ్మర్ది గెలిచిండు చాలు సంతోషం అంతే, ఇంకా అంతకు మించి ఇంకా నేనేమనుకోను. గెలిచిండు, అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ఈ తెలుగు రాష్ట్రాలు కానీ అంటే వేరే మన అదర్ స్టేట్స్ కూడా చాలామంది ఇప్పుడు
ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేస్తారు, ఒకసారి మీ బామ్మర్తో మాట్లాడేవా అంటే తప్పకుండా మాట్లాడిస్తే, ఎందుకంటే వాళ్ళు ఓటేస్తేనే మనోడు మా బామ్మర్ది గెలిచిండు. చాలామందిని ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడిస్తా. అంటే మీ ఇద్దరు కలిసి బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్లో మీ ఇద్దరు కలిసి ఏదైనా బాధపడ్డే రోజు ఏదో రోజు అని ఉందా? సెకండ్ వీక్ మన కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేసి, అంటే మేము అట్లా అనుకున్నాం, టార్గెట్ చేసి అట్లా చేయడం వల్ల మేమైతే బాధపడ్డాం. కానీ బయట వాళ్ళు చెప్పారు ఏం బాధపడకండి, కొంచెం మాకు ధైర్యం చెప్పారు. అది అప్పుడు ఎందుకంటే మా అత్తమ్మ కొంచెం మా మామయ్యకు బీపీ షుగర్ అలాంటివి ఉన్నాయి కదా, కొంచెం బాగా వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళకు వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి చూపించాలి, టీవీ చూపించాలి అప్పుడు, ఎందుకంటే అది చూస్తే కొంచెం మళ్ళీ ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయని, కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయని. ఇక తర్వాత మెల్లగా ధైర్యం చెప్పి కామన్గా అలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఏం కాదు అన్న. ఇక అట్లయితే ముందుకు సాగిపోయింది. ఏదేమైనా శివాజీ గారి చాలా మంది మనకు ఏమైనా ఇన్స్టాల్ అయినా పెట్టినా కూడా కామెంట్లలో స్పై టీంలో ఎవరు విన్ అయినా కూడా ఫుల్ హ్యాపీ అనేది, మేము కూడా హ్యాపీ. అది ఎవరైనా పర్లేదు, శివాజీ అయినా పర్లేదు, ప్రశాంత్ మన ప్రశాంతే విన్నర్ కావాలని ఏమీ లేదు, అంత వాళ్ళ మీదకి వదిలేసినాం. ఎవరు గెలిచినా హ్యాపీ వీళ్ళ ముగ్గురిట్లలో. మేమైతే అనుకున్నాం టాప్ 1, టాప్ 2, టాప్ 3లో వీళ్ళు ముగ్గురే ఉండాలని మేము కోరుకున్నాం.